నమస్తే, వెల్కమ్ టు ఫైర్ మీడియా. నేను మీ వివేక్. ఇవాళ గెస్ట్ మందుల హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఓరుగంటి రమేష్ అన్న ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే. నమస్కారం. నమస్తే. మందుల హక్కుల సంఘ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తారు. దానిపైన మీరు రెండు మాటలు. నమస్కారము. ఈ యొక్క ఫైర్ మీడియా యూట్యూబ్ అలాగే తమ్ముడు వివేక్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా పేరు ఓరుగంటి రమేష్. మేము షాద్నగర్లో ఉంటాము, రంగారెడ్డి జిల్లా. అయితే నేను ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర మందుల హక్కుల వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అలాగే సంచార జాతుల రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కూడా పనిచేస్తున్నాను. అయితే తెలంగాణ రాష్ట్ర మందుల హక్కుల వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటూ రాష్ట్ర అధ్యక్షులైన సింగజోగి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ మొత్తంగా మేము వర్క్ చేస్తున్నాం. అయితే ముఖ్యంగా ఏంటంటే మా యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్న మందుల హక్కుల సభ్యులందరూ ఒక్కటిగా ఉండాలి. వాళ్ళకు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ప్రతి ఒక్క ఆ యొక్క ప్రయోజనాలు అందాలనే మేము దానిపైనే ఈ యొక్క రాష్ట్రంలో సింగజోగి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఒక స్టేట్ బాడీ 61 మంది సభ్యులం ఉన్నాము. 61 మంది సభ్యులం కూడా కలిసిమెలిసి ఈ యొక్క పోరాటం చేస్తున్నాము. దాంట్లో ప్రతి ఒక్కరికి మా యొక్క మందుల కులస్తులందరికీ కూడా ఆ యొక్క ప్రయోజనం అందాలని ప్రతి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాం. మీ మందుల హక్కుల సంఘం మీరు ఉన్నారు కాబట్టి రాజకీయంగా మీరు మీ సభ్యులను ఎలా ముందుకు తీసుకెళ్తారు? రాజకీయంగా మందుల కుల సంఘంలకు మరియు రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ మందుల కుల సంఘంలో ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలు ఉండొచ్చు, కానీ మందుల కులం అనే గొడుగు కిందికి వచ్చినప్పుడు మేమందరం ఒకటే అవుతాం. వాళ్ళు ఇండివిజువల్ గా వేరే పార్టీలో మాకు సంబంధం లేదు, వాళ్ళు ఏ పార్టీలోనే. కానీ మందుల కులం అనే గొడుగు కిందికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరం ఒకటేతాము. మేము మందుల కులం కోసం అందరము కష్టపడతాము. అందరము కష్టపడి శ్రమించి ఈ యొక్క మందుల కులాన్ని కూడా మేము ప్రస్తుతానికి BCAలో ఉన్నాము. అయితే మేమందరూ కూడా మందుల కులాన్ని ఎస్టీలో చేర్చాలని పోరాడుతున్నాం. ఎందుకంటే ఎస్టీలో ఉన్న లక్షణాలు అన్ని మాకు ఉన్నాయి. మా కులాన్ని BCAలో చేర్చారు అప్పటి ప్రభుత్వాలు, కానీ మమ్మల్ని ఎస్టీలో చేర్చాలనేదే మా ప్రతిపాదిక. దానికోసం కూడా చాలా మందిని కలిసినాము. అది ఆల్మోస్ట్ 80% అయిపోయింది, కానీ 20% ఆగింది. అయితే ప్రస్తుతానికి మేము BCAలో సంచార జాతుల 36 కులాలు కూడా మాది ఒక కులంగా పరిగణించబడుతుంది. మా ఆశ మమ్మల్ని అందరూ కూడా ఎస్టీలో కలపాలి మందుల కులాలు అనేదే మా ఆశ, మా ఆకాంక్ష. అది ఒక్కటే. ఈసారి మీరేమన్నా మందుల హక్కుల సంఘం ఎలక్షన్లు జరుగుతాయి కదా, మీరు ఈసారి ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉంది? మందుల హక్కుల ఎలక్షన్ అనేది పోయినసారి మాత్రం ఎలక్షన్ ద్వారా సింగజోగి శ్రీనివాస్ని ప్రెసిడెంట్ గెలిపించినాము. ఈసారి కూడా ఎలక్షన్లు జరగవచ్చు, జరగకపోవచ్చు. అయితే మెజారిటీ సభ్యులు ఉన్న వారికి మాత్రమే ఖచ్చితంగా ప్రెసిడెంట్ పదవి వస్తుంది. అయితే ప్రెసిడెంట్ పదవి పైన నాకు ఎలాంటి ఆశ అయితే లేదు. ఎవరున్నా అందరితో కలిసిమెలిసి పనిచేస్తాము. ఇంతమందికు జల్లి యాదగిరి ఉన్నప్పుడు కూడా మేము ఆయనతో కలిసిమెలిసి ట్రెజర్గా పనిచేసిన. ఇప్పుడు సింగజోగి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పనిచేస్తున్నాను. ఇక ముందు ఇంకెవరు వచ్చినా వాళ్ళతో కలిసిమెలిసి పనిచేస్తాము. ఎందుకంటే ఎవరైతే ప్రజలు, తెలంగాణ మందుల హక్కుల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ మనిషిని కోరుకుంటే అతడే ప్రెసిడెంట్ అవుతాడు. ప్రెసిడెంట్ కావాలని ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది, కానీ అది ఆషమాషి కాదు. ఎవరైతే తెలంగాణ ప్రజలు చాలా మంది, దరిదాపుగా తెలంగాణ ప్రాంతంలో మినిమం అన్న 2 లక్షల జనాభా ఉండరు. ఈ మందుల కులస్తులు 2 లక్షల జనాభా మినిమం. వాళ్ళందరూ ఎవరిని కోరుకుంటే అతనే ప్రెసిడెంట్ అవుతాడు. అంతకుముందున్న స్వర్గీయులు వాడపల్లి గోపాల్ ఆధ్వర్యంలో కూడా మేము చాలా మటుకు వర్క్ చేసినాము. ఇప్పుడు ఇక ముందు కూడా ప్రెసిడెంట్ ఎవరైనా అందరితో కలిసే పనిచేయడానికి మేము సముఖంగా ఉన్నాము. మీ మందుల కులస్తులను ఒక రాజకీయ చైతన్యం చేయడం జరుగుతుంది. మీరు అంటే మందుల కులస్తులు అనేది కాదు, కానీ సంచారకులు 36 కులాలు కూడా రాజకీయ చైతన్యం చేయడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఫలం అందుతుంది.
కానీ సంచార జాతులు మాత్రమే ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకోని లేదు, మమ్మల్ని చిన్న చూపి చూస్తుంది. ఎందుకంటే బీసీల సమైక్యంలో మా వాటా మాకు ఇవ్వాలి. ఎందుకంటే మేము సంచార జాతులము, చిన్న కులాలము, ఎక్కడైనా సరే సంచార జాతులు ఊరు బయట ఉంటూ నివసిస్తున్నాము. వాళ్ళకు ఆర్థికంగా విద్య లేదు, ఎవరికి ప్లాట్లు లేవు, ఇల్లు లేదు, వ్యవసాయం ఏం లేదు. కాబట్టి చాలా మందికి ఇప్పటి వరకు కూడా ఆధార్ కార్డులు లేవు ఈ సంచార జాతుల కులాసులకు. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక ఊరు తిరుగుతూ సంచారం చేస్తారు కాబట్టి వాళ్ళు పట్టించుకునే ఆదు లేడు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో సంచార జాతులకు పూర్తిగా న్యాయం చేశారని మేము నమ్ముతున్నాము. దానికోసం మా గూట రాజకీయంలో కానీ విద్యా వైద్య రంగంలో మా గిట ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ డిక్లేర్ చేశారు కాబట్టి ఆ బీసీల గిట మా గిట తగిన వాటా ఇవ్వాలని మేము ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. సంచార జాతులకు ప్రత్యేకమైన స్థానం కల్పించాలని ఈ యొక్క నా యొక్క మీడియా సందేశం కూడా అక్కడి వరకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సంచార జాతులకు దయచేసి ప్రత్యేకమైన స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించవలసిందిగా మనవి చేయుచున్నాను. బ్రదర్, మీ అమూల్యమైన టైం కేటాయించి మా ఫైర్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. తమ్ముడు చాలా కష్టపడుతుండు. ఈ యొక్క ఫైర్ మీడియా అనే యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తన సొంత ఖర్చులతో పనిచేస్తూ ముందుకెళ్తున్న తమ్ముడి శ్రమ మనమందరం గుర్తించి కూడా ఈ యొక్క ఫైర్ మీడియా అనే యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా మీరు షేర్ చేయండి. ఎందుకంటే మనలో వ్యక్తిని మనం గౌరవించడం చాలా ముఖ్యము. అతను చేస్తున్న కష్టానికైనా మనందరూ కూడా దీన్ని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా భావిస్తూ ఫైర్ మీడియా వారికి మరొకసారి